హౌస్కి తీసుకెళ్ళి అక్కడ ఒక నెల రోజులు ఉన్నారు. 1 మంత్ అక్కడ ఉన్న తర్వాత అతను అబ్రాడ్ వెళ్ళిపోవడం జరిగింది. అబ్రాడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వీసా అరేంజ్మెంట్స్, ఈ షూరిటీస్ ఎవ్రీథింగ్ అంతా కూడా అరేంజ్ చేసిన తర్వాత, ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 3 మంత్స్లో ఆ అమ్మాయిని కూడా అబ్రాడ్ తీసుకెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా 2021లో జరిగింది. అది డిసెంబర్ ఆర్ సమ్వేర్ జరిగిన తర్వాత 22లో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం జరిగింది. ఒక 6 months to 8 months అక్కడ కలిసి ఉన్నారు. లేటర్ అమ్మాయికి అబ్బాయితో నచ్చట్లేదు, ఇష్టం లేదు, తిడుతున్నాడు, హెరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి యాక్చువల్గా చేసింది అమ్మాయి అబ్బాయిని హెరాస్ చేసింది. అతని పేరెంట్స్ని తిట్టడం, అతనికి టైంకి ఫుడ్ ప్రిపేర్ చేయకపోవడం, అంటే ఇక్కడ కల్చర్ వేరు, అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ టైమింగ్స్ వేరు, అక్కడ టైమింగ్స్ వేరు, వాటిని అడాప్ట్ చేసుకోలేక ఆ అమ్మాయి టెన్స్ ఫీల్ అయ్యి, మ్యారేజ్ అంటే ఇట్స్ ఎ లైఫ్ టైం రిలేషన్. 1 month 2 month అబ్బాయిని చెక్ చేసేసుకుని, లేకపోతే ఒక 6 months అబ్బాయితో కాపురం చేసి నేను అడ్జస్ట్ అవ్వలేను అని చెప్పేసి మ్యారేజ్ అనే రిలేషన్ని పాడు చేసుకుని హౌస్కి తీసుకెళ్ళి